ప్రార్థన అండి. మీ ఆత్మను దినసాయం చేయండి. తండ్రి మనతో ఉన్నారు. ఆయన కృపా ఆశీర్వాదాలతో మనల్ని గణపరచడానికి, దీవించడానికి, శాశ్వత కృపతో నింపడానికి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. తేడా నీ దివ్య పాదాలకి సాగిలపడి నమస్కారం పెడుతున్నాం. చచ్చిన మమ్మల్ని బ్రతికించి సజీవుల రాజ్యంలో తీసుకెళ్తున్న అమ్మనుడా, నీకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ లోకంలో మేము బ్రతుకున్నంత కాలము నువ్వు చేసిన మేలుని బట్టి నిత్యము ధ్యానిస్తూ ఈ లోకంలో యాత్రికులుగా జీవించినట్లు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపాలు సరిపిస్తూ యేసు నామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాశను బట్టి మనల్ని అందరూ కూడా దీవిస్తూ, ఆశ్రయిస్తూ, కనికరిస్తూ, కాపాడుతూ తరతరాలుగా దీవెనకరంగా, సంస్కరంగా జయం చేయను గాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రేమందనాలు చేస్తున్నాను. మరి ముఖ్యంగా చాలామంది క్రైస్తవ మార్గాన్ని తెలియక, లేక ఆ జ్ఞానం లేక ఆ దేవుని యొక్క మనసు తెలియక కూడా మరి అనేక మంది గలిబిలు పొందుతూ ఉంటారు. ప్రతి పాస్టర్ గారు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఆది అందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడికి ఉన్నది, వాక్యమే కృపాసత్ సంపన్నుడై మన మధ్య సంచారం చేస్తున్నాడు. మనకి అన్యమతాలలో వాక్యం ఉండదు. వాళ్ళు ఏదో పూజలు చేసుకుంటారు, పూజా మార్గంలో పయనిస్తూ ఉంటారు. ఇంకా పోతామంటే వాళ్ళు తపస్సులు చేసుకుంటారు, ఇంకా పోతామంటే వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, ఇంకా పోతామంటే వాళ్ళు మరి హిమాలయ శిఖరాల మీద చేరి దైవ జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇటు ముస్లిమ్స్ అంటే ఇజ్రాయేలు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు, ఆజ్ఞలు, దేవుని స్తుతి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే క్రైస్తవులు ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటారు. వాక్యం వినటం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే విశ్వాసం వస్తుంది. వాక్యం వినటం వల్ల దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతారు, వారెవరో తెలుసుకోగలుగుతారు. అయితే వారికి అప్పటి వరకు అనారోగ్యంతో కానీ, లేక అప్పటి వరకు దరిద్రంతో కానీ, లేక అప్పటి వరకు కుటుంబ చీకట్లో కానీ ఉండవచ్చు, లేక ఏ దైవాన్ని ఆరాధించకుండా మరి భక్తిహీనమైన జీవితాన్ని కూడా జీవిస్తుండవచ్చు. వీరు ఎప్పుడైతే వాక్యాన్ని వినటం ప్రారంభిస్తారో సాధారణంగా వేదాలు కూడా వాళ్ళు హరికథలుగా చెప్తూ ఉంటారు. అలాగే వాక్యం చెప్తుండగా మనకి ఆదిలో ఒక ఆయన వాక్యం చెప్పారు. అపోస్తుల కార్యాలు 2:13 చూద్దాం. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 మందితో కలిసి లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లుగా మీరు మత్తులు కారు. దేవుడి స్తోత్రాలండి. ఇక్కడ వీళ్ళందరూ పెంతెకొస్తు దినానికి వెళ్ళారు. అదే స్థలంలో యేసు ప్రభువుని సిలువేశారు. దానికి ముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇజ్రాయేలు లేఖనాలు, లేఖనాలు నీకు తెలియదు, లేఖనాలు కానీ ధర్మశాస్త్రం కానీ నువ్వు తెలియని వాడివి.
అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ధర్మశాస్త్రము చేతనే రక్షించబడలేదు, లేక నా భక్తి చేతనే రక్షించబడలేదు, లేక నా నీతి చేత రక్షించబడలేదు, దేవుని ఉచితమైన కృపతో రక్షించబడ్డాను. నేనెవరో తెలుసుకునే భాగ్యం నాకు ఇచ్చాడు. ఎలాగా? నా మనోనేత్రాలు తెరిచాడు, నా ఆత్మజ్యోతిని వెలిగించాడు, నేనెవరో తెలుసుకునే భాగ్యాన్ని తెలియజేశాడు. నేను లెక్క తిరిగి చూసుకుంటే నా తెలివి, నా జ్ఞానము, నా వివేకం అంతా కూడా ఒట్టిది అని తెలుసుకున్నాను. ఇప్పుడు నేనెవరో తెలుసుకున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకానికి వచ్చాను. నేనేమైపోయాను? నరుడిని అయిపోయాను. మరి ఇప్పుడు నేను నరుడిగానే సాగిపోతున్నాను. ఇజ్రాయేల్ అందరూ ఎలా వెళ్తున్నారు, యూదులందరూ కూడా ఎలా వెళ్తున్నారు, నేను కూడా అలాగే వెళ్తున్నాను. కానీ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత నాకు ఏం తెలిసిందంటే, దేవుడు నా కొరకై పుట్టాడు, దేవుడు నా కొరకే సిలువమరణం పొందాడు, దేవుడు తిరిగి నా కోసం లేచాడు, వచ్చి నేను ఆయన కుమారుడు కాబట్టి నా పాపం కడిగాడు. ఫస్ట్ నాకు శాప విమోచన ఇచ్చాడు, నాకు మరణపములు విరిచాడు, పునరుద్ధాన శక్తినిచ్చాడు. ఇది లోకంలో పుట్టిన ఏ మానవుడికి ఈ క్రియ జరగడానికి వీల్లేదు. లేఖనాలు ఒప్పుకున్నాయి. అంచేత ఇది అంత అద్భుతంగా జరిగింది. నన్ను ఎవరూ మార్చలేదు, నాకు ఎవరో బోధించలేదు. నాకు లేఖనాలు ప్రమేయండి. ఎప్పుడైతే దేవుని ఆత్మను తాకిందో నాకు సత్యం తెలిసింది. ఇదంతా కూడా లేఖనాల్లో ఉంది. ఎలా ఉంది? యెషయా 53 అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమై శిక్ష అతని మీద పడెను. ఇప్పుడు అక్కడ వాళ్ళు వాక్యాన్ని లేక యేసు ప్రభు యొక్క చరిత్రని వాళ్ళు తిరిగేస్తున్నప్పుడు దానికి ముందే అక్కడ లేఖనాలు ఉంది. ఆయన ఎందుకు పుడుతున్నాడు దేవుడు, ఎందుకు సిలువమరణం పొందుతున్నాడు దేవుడు, ఎందుకు తిరిగి లెగిస్తున్నాడు దేవుడు, ఏం చేస్తున్నాడు అనే విషయాలు అక్కడ పొందుపరుచున్నాయి. ఇప్పుడు పౌలు గారికి మార్పు వచ్చింది. వెంటనే లేఖనం తిరిగేస్తాడు. ఆయన ఖచ్చితంగా నా కొరకే పుట్టాడు. ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క మార్గాన్ని వచ్చాడు, ఆయనకి నేత్రాలు తెరిచాడు, దేవుడు ఆయనకు పని ఇచ్చాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను ఆయన నివాసం ఎక్కడ? పరలోక రాజ్యం. భూలోకంలో ఎవరుంటారు? నరులు ఉంటారు. పాతాళంలో ఎవరుంటారు? పిశాచాలు ఉంటారు. నరులు వారి వారి కర్మను బట్టి పుడతారు, చనిపోతారు. ఇంకా దానికి భగవంతుడితో పని లేదు. పరలోక రాజ్యంలో దేవుడి పిల్లలు ఎప్పుడు అక్కడే ఆయన స్తుతించుకుంటారు. నరకంలో పాపం చేసిన వాళ్ళందరూ కూడా పిశాచాలు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఇప్పుడు పరలోక తండ్రి భూలోకంలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వు పరలోకానికి వచ్చావు, ఎందుకు వచ్చావు తెలుసా? నువ్వు సువార్త చెప్పడానికి వచ్చావు. ఈ సువార్త ఏమిటి అని పౌలు అడిగినప్పుడు యేసు ప్రభువు వారు చెప్పింది ఏంటంటే, నేను పుట్టాను, నేను సిలువమరణం పొందాను, నేను తిరిగి లేచాను. ఈ రహస్యము భూమి మీద పుట్టిన వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఈ రహస్యం తెలియాలంటే ఎవరై ఉండాలి? వాళ్ళు పరలోకానికి వచ్చిన వాళ్ళై ఉండాలి. వాళ్ళు ఎక్కడుంటారు? చర్చిలో ఉంటారు. వాళ్ళు ఏం తీసుకుంటారు? బాప్తిజం తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాక్యం వింటారు. చూద్దాం ఒకసారి. యెషయా
61 అధ్యాయం 61. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. ఇప్పుడు ఈ సువార్త ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచమంతా అనేక మంది దేవుళ్ళ గురించి చెప్పుకున్నారు. ప్రపంచమంతా అనేక రకరకాలైన సినిమాలు ఉన్నాయి, నాటికలు ఉన్నాయి, హరికథలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అందులో ఇంకొకటి ఉంది, సువార్త. ఈ సువార్త ఎవరు చెప్తున్నారు? ఇదిగో చెప్తున్నాడు దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ సువార్త చెప్తున్నప్పుడు ఏం జరుగుద్ది? దేవుడి స్తోత్రాలు. ఇప్పుడు ఈ సువార్త విన్నవాళ్ళు మారు మనసు పొందుతారంటండి. ఈ సువార్త ఎవరు చెప్తారంటండి? కేవలము పరలోకానికి వచ్చిన వాళ్ళే ఈ సువార్త వింటారట. కేవలము పరలోకానికి వచ్చిన వాళ్ళకే ఈ సువార్త చెప్తారంట. ఈ సువార్త వినగానే తండ్రి ఎవరో తెలుసుకుంటారట. ఈ సువార్త వినగానే వాళ్ళు ఎవరో తెలుసుకుంటారట. ఏం చేస్తారంటే ఇప్పుడు తండ్రిని అత్తుకుండం ప్రారంభిస్తారట. యెషయా 11 అధ్యాయం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు. ఇక్కడ చెప్తున్నాడు, యెషయా మొద్దు నుండి. పైకి శరీరం ఉండొచ్చు, లోపల ఆత్మ. వారినే దర్శిస్తాడు దేవుడు. దర్శించిన తర్వాత ఎలా దర్శిస్తారండి? ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడి దగ్గర ఉన్నది, వాక్యమే కృపా సత్సంపన్నుడై ఆయన బిడ్డల మరి సంచారం చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్యము వాళ్ళని తాకుద్దో వాళ్ళు తిరిగి తండ్రిని ఆరాధించడం ప్రారంభిస్తారట. తిరిగి ఆటోమేటిక్గా ఇదే దేవుణ్ణి ఇజ్రాయెల్ తెలుసుకోలేపారు, ఇదే దేవుణ్ణి ఇస్మాయిల్ తెలుసుకోలేపారు, ఇదే దేవుణ్ణి తపస్సంపన్నులు, వేదాంతులు, జ్ఞానులు తెలుసుకుపోయారు. ఇప్పుడు వీళ్ళ తిరిగి వచ్చి ఈ వాక్యం విన్న వాళ్ళు తాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, దొంగలే కావచ్చు, జ్ఞానం లేని వాళ్ళే కావచ్చు. ఈ వాక్యం వినగానే వాళ్ళకి తిరిగి పరలోక జ్ఞానం వాళ్ళు ప్రవేశిస్తుంది. పరలోకలో దేవుడి దగ్గర ఎలా ఉన్నారో ఇప్పుడు తిరిగి భూలోకంలో కూడా ఆ తండ్రి దగ్గర ఎలా ఉంటారు. లోకానికి దూరంగా, విగ్రహారాధనకి దూరం చెప్పవలసిన పడక ఇంకా ఆటోమేటిక్గా వేరుపడిపోతారు, ప్రత్యేకించబడతారు. వీళ్ళు ప్రత్యేకించబడి అందరితో చెప్తారు, నేను క్రైస్తవుడను, నేను దేవుడి బిడ్డను. 1 క్రైస్తవుడను, 2 దేవుడి బిడ్డను, 1 విమోచించబడ్డాను, 2 నేను దేవుని బిడ్డను. అంచేత నేను ఇక లోకంకి నాకు సంబంధం లేదు అని దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా దేవుని యందు అమితమైన ప్రేమ. మనకి అపోస్తలుడు పౌలు గారికి కానివ్వండి, మరి పేతురు గారికి కానివ్వండి, ఈ అనేక మంది యోగ్యులు దేవుని కోసం ప్రాణం పెట్టారు. అలాగే ఎప్పుడైతే మనం దేవుని తెలుసుకుంటామో, సువార్త వింటామో, మనం దేవుణ్ణి మిక్కుడంగా ప్రేమించడం ప్రారంభిస్తాం. మిక్కుడంగా ప్రేమించినప్పుడు మనకి ఏం జరుగుతుంది? అందించమ్మ యెషయా 61 అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును. ఇప్పుడు ఏం చేస్తారండి? హితవస్త్రము, ఈ పాత వస్త్రము, పాత జీవితము, పాత లోకం మన దగ్గర నుంచి తీసేయబడుతుందంట. ఎప్పుడైతే సువార్త విన్నావో, నేను నరుడును కాను, నేను పాపాత్మను కాను, నాకు ఈ లోకంతో సంబంధం లేదు, నేను పరలోకానికి పడిపోయాను,
తిరిగి నా తండ్రి నా దగ్గరికి వచ్చాడు. తిరిగి ఇప్పుడు ఏం తొడుక్కున్నా అంటే మహిమోస్త్రాన్ని తొడిగాడు. ఎలా తొడుక్కుంటాడు వాడు మహిమోస్త్రాన్ని? అప్పటిదాకా అబద్ధాలు చెప్పాడు, ఇప్పుడు అబద్ధం ఆడడం. అప్పటిదాకా తాగాడు, ఇప్పుడు తాగడు. అప్పటిదాకా భక్తిహీనుడిగా ఉన్నాడు, ఇప్పుడు భక్తిహీనుడిగా ఉన్నాడు. అప్పటిదాకా విగ్రహాన్ని కూడా అని ఊగాడు, ఇప్పుడు వాటికి నాకు సంబంధం లేదు, అవి లోకానికి సంబంధించినవి. ఇక ఇస్రాయేలు ఇస్మాయిల్ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి విమోచన దొరకలేదు. దేవుడు వారి పాపాలు కడగలేదు, వాళ్ళ మనోనేత్రాలు తెరవలేదు, వాళ్ళ ఆత్మజ్యోతి వెలిగించబడలేదు. నాకైతే విమోచన దొరికింది, నాకైతే రక్షణ దొరికింది. రక్షకుడు నా కోసం వచ్చాడు. నేను పరిపూర్ణమైన దృష్టిలో ప్రయాణించడానికి నాకు యుక్త వస్త్రము అడిగాడు. ఇప్పుడు నువ్వు పవిత్రుడిగా ఉంటావు, ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటావు, ఇప్పుడు నువ్వు యథార్థపడిగా ఉంటావు, ఇప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటావు. ఈ శాశ్వత జీవితంలో మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటాం. అదే విమోచించబడ్డ వాళ్ళ యొక్క సత్యం. ఈ విమోచించబడ్డ వాళ్ళు విమోచన గానాలు పాడతారు. ఆ గానాల్లో కన్ను విందు చేసే ఆశ్చర్యం అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి ఇలా ఎదిగాను, కానీ నా యేసు నా దగ్గరికి వచ్చాడు, నాకు ఆశ్చర్యం అనిపిందని నేను కోరుకోలేదు, నాకు విమోచన దొరికింది. పరలోకమే ఆ ప్రయాణం. నేను పరలోకానికి వచ్చాను. ఈ రోజున చనిపోతే ఈ రోజున పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. మార్పు దేనివల్ల వస్తుంది? అదే వాక్యాన్ని వాళ్ళు వింటే మార్పు పొందుతున్నారా? మార్పు పొందడం. ఈ ప్రపంచంలో ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడుతుంది. వాళ్ళు ఏమైనా మార్పు పొందుతున్నారా? మార్పు పొందట్లేదు. వాళ్ళు ఏమైనా యేసు గురించి తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకోలేకపోయి. అదే సువార్తను విన్నప్పుడు నువ్వేమని తెలుసుకున్నావు? సృష్టికర్త అని దేవుని తెలుసుకున్నావు. అదే సువార్తను విన్నప్పుడు నువ్వేం తెలుసుకోగలుగుతున్నావు? నీవెవరో తెలుసుకోగలుగుతున్నావు. తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నావు. తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వచ్చావో నీకు ఏమి పడుతుందండి? మహిమ వస్త్రం. ఏ వస్త్రాన్నైతే పోగొట్టున్నావో, ఏ మహిమనైతే పోగొట్టున్నావో, ఏ కృపనైతే పోగొట్టున్నావో, తిరిగి ఆ మహిమ ఆ ప్రభావము నీకు వచ్చేస్తుంది. అంచేత మనం చాలా జాతి చూసినప్పుడు క్రైస్తవులు అంటే అది ఒక మతం కాదు, క్రైస్తవులు అంటే అది జాతి కాదు. వాళ్ళు ఒక ప్రక్రియ జరుగుద్ది. చూద్దామక్క ఒకసారమ్మా, హెబ్రీ 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ఏం చేసిందంటే వాళ్ళకి కొంతమంది గుంపుగా ఉన్నారట, వీళ్ళ మహిమను ఆవరించి ఉందట. అంచేత వీళ్ళు పాపం చేయరట, లోకంతో సంబంధం లేదంట, నిత్య స్తుతి మహిమ ప్రభావాలతో నిండబడి ఉంటారట. ఇంకేం చేస్తారట? దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటారంట. ఇంకేం చేస్తారంట? అయా ఆరాధన చేస్తూ ఉంటారంట. ఇంకేం చేస్తూ ఉంటారంట? స్తుతి యాగం చెల్లిస్తూ ఉంటారట. ఈ లోకంలోంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? పని చేసుకుంటారు, కరెక్టే. కానీ అప్పటి వరకు దేవుని స్తుతించరగరు, లేక దేవునికి ప్రార్థన చేసేరగరు, లేకపోతే తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా జీవించారు. ఎప్పుడైతే సువార్త వాళ్ళు విన్నారో, ఎప్పుడైతే వాళ్ళు తప్పును తెలుసుకున్నారు, పాప విమోచన పొందారు, వాళ్ళ మనోనేత్రాలు తెరబడేవు, వాళ్ళు నీతిమంతులుగా మారిపోతారు. ఈ నీతిమంతులుగా జరిగేది ఏంటి అని చూసినప్పుడు వీళ్ళు నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళు పాపం చేయరు, పాపం చూడరు, పాపం వినరు. వీళ్ళ పరిశుద్ధమైన ఎవరి కోసమో భక్తులుగా ఉండరు, ఎవరి కోసమో నీతిమంతులుగా ఉండరు, ఎవరి కోసమో యథార్థపరులుగా ఉండరు. వీళ్ళు ఒకటి తెలుసుకుంటారు, నేను పోగొట్టిన మహిమను దేవుడు నాకు తిరిగిచ్చాడు, నేను పోగొట్టిన ఆ కృపను దేవుడు నాకు తిరిగిచ్చాడు. అందుకు ఇప్పుడు నేను ఈ లోకం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు కూడా ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుడిగా ఉండాలి. 2 లాభాలు ఉన్నాయి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండటం వల్ల ఒకటి లోకంలో
ఆస్వాదించబడతావు. నువ్వు పరిశుద్ధులుగా ఉండటం వల్ల నువ్వు మరణిస్తే పరలోక రాజ్యం. అందుకు గ్యాప్. సువార్త విన్న తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి వస్తున్నావా రావట్లేదా అని ఎవరైనా నేను అడగవలసిన లేదు, నీకే తెలిసిపోద్ది. ఎప్పుడైతే నువ్వు సువార్త విన్నావో వెంటనే నీకు మారు మనసు వచ్చిందో దేవుని స్తుతిస్తూ దైవాజ్ఞానుసారంగా జీవిస్తావు. నువ్వు పరలోక రాజ్యం రావట్లేదు, నువ్వు దేవుని నమ్మట్లేదు, తింటూ ఉంటావు, తాగుతూ ఉంటావు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటావు. నీవు దేవుని నమ్మట్లేదు. ఎవరు నమ్మలేదు? యూదా నమ్మలేదు, పొట్టపగిలి సచ్చాడు. అంచేత నువ్వు పరలోకాన్ని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు సువార్త విన్నప్పుడు మారు మనసు పొందుతావు. మారు మనసు పొంది మారు మనసు యొక్క ఫలాలు పొందుతావు. ఆధ్యాత్మిక జీవితంలో కాలు పెడతావు. మనసులో తలుస్తూ ఉంటాం, నేను ధన్యుడను, నేను ధన్యురాలను, నా మరణపములు దేవుడు విరిచాడు, నాకు మార్గం చూపించాడు. ఇంతవరకు నేను చీకట్లో ఉన్నాను, ఇంతవరకు అంధకారంలో ఉన్నాను, ఇంతవరకు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించాను. ఇప్పుడైతే దేవుడు నన్ను పరిశుద్ధపరుచుకున్నాడు. నేనేమై ఉన్నాను? కేవలము ఆయన కృపై ఉన్నాను. సువార్త వినటములో హితవస్త్రము నీకు ధరించబడుతుంది. అందించమ్మా. యెషయా 6వ అధ్యాయం. దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును ఏమవుతుందంట? ఓదార్పు తిరుగుతుందట. అయ్యో అమ్మా దేవుడు దీవిస్తాడమ్మా, అయ్యో అమ్మా దేవుడు కనికరిస్తాడమ్మా. ఈ పిచ్చి ఆలోచనలు కాదు, నీకు ఆధ్యాత్మిక జ్ఞానం వస్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం రాగానే ఇంతవరకు నీ దరిద్రంగా ఉండడానికి కారణము, ఇంతవరకు నీ శాపగ్రస్తుగా ఉండడానికి కారణము, ఇంతవరకు నీ తాగుబోతుగా ఉండడానికి కారణము, ఇంతవరకు నేను ఈ యొక్క భయంకర చీకట్లో పట్టబడడానికి కారణము నేను ఆయనకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఆయన నాకు సమీపంగా వచ్చాడు. నా పాపాన్ని యావత్తును ఆయన భరించాడు, నా శాపాన్ని యావత్తును ఆయన భరించాడు, నా దుఃఖముని యావత్తును ఆయన భరించాడు. ఆయన నాతో ఉన్నాడు. నాకు ఇంకేమి లేదు, భయం లేదని నీ ఆత్మలో నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఆయన వచ్చేసాడు. ఇక నాకు పాపం లేదు. పాపం వల్ల దుఃఖము, పాపం వల్ల మరణము, పాపం వల్ల శాపము, పాపం వల్ల పాతాళం. అటువంటి పాప జీవితాన్ని నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. ఇక నువ్వు ఎలా ఉంటావంట? ఎప్పుడు సంతోషంగా ఉంటావంట, ఎప్పుడు ఆ దేవుని స్తుతిస్తూ ఉంటామంట, ఎప్పుడు ఆ దేవుని ఆరాధిస్తూ ఉంటామంట, మనసా వాచ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటామంట. అంచేత ఎప్పుడైతే నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడో, నువ్వు రాలేదు, అప్పుడు ఈ మనోనేతలు తెరపడం. అవును, ఇంతవరకు నేను దరిద్రుడిగా ఉండడానికి కారణం ఏంటంటే పాపం సాతాను పట్టేసుకుంది, సాతాను బంధించేసింది, నన్ను తాగుబోతుగా మార్చేసింది, నన్ను తిరుగుబోతుగా మార్చేసింది, నన్ను వ్యభిచారిగా మార్చేసింది, నన్ను భక్తిహీనురాలుగా మార్చేసింది. ఇప్పుడు నా తండ్రి నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరిచి నన్ను పవిత్రుడిగా మార్చుకున్నాడు. సమస్తము నన్ను ఆయన ఆదరిస్తామన్నాడు. ఆయన రుణము నేను తీర్చలేను. ఆత్మలో నీకు తెలియకుండానే ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోతాం. అయ్యా విగ్రహం చేయాలి, చేయకూడదు, దాని పేరు కోడి కొయ్యాలి, కొయ్యకూడదు. అందుకే హెబ్రీ 6వ అధ్యాయం అంటాడు, హస్తనిక్షేపంలో ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడకండి, మళ్ళీ బాప్తిజాల గురించి మాట్లాడకండి. ఇప్పుడు దేవుడిని దగ్గరికి వచ్చినప్పుడు నీకేం జరిగిందో అది తలంచు, నీకేం జరిగిందో అది చెప్పు. నేను ఎప్పుడో బాప్టిజం ఇచ్చారా? మా పాస్టర్ గారు బాప్టిజం ఇచ్చారు. వద్దు. హస్తనిక్షేపణ, మా పాస్టర్ గారు నాకు ప్రార్థన చేశారు, నాకు జబ్బు తగ్గిపోయింది. అవి ఇప్పుడు వద్దు. అయిపోయింది గతం, అది అయిపోయింది. ఇప్పుడు నీకు వర్తమానంలో ఏం జరుగుతుంది? దేవుని దగ్గరికి వచ్చినారు ఏమయ్యావు? దేవుని దగ్గరికి వచ్చినారు నీకేం జరుగుతుంది? ఇప్పుడు నాకు అనారోగ్యం లేదండి, దేవుని స్తోత్రాలు. ఇప్పుడు నాకు దరిద్రం లేదండి, దేవుని స్తోత్రాలు. ఇదివరకు పిల్లల కోసం చాలా బాధపడేదానండి, ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎంతసేపు ప్రార్థించుకోవాలి, దేవుని స్తుతించాలి,
అయ్యా ఇదివరకు మా అత్తగారికి భోజనం పెట్టేదాన్ని కదండి, ఇప్పుడు భోజనం పెడుతున్నాను. ఇదివరకు మా ఆయన గారిని కొంచెం అవమానకరంగా మాట్లాడేదానండి, ఇప్పుడు మాట్లాడాలి. శరీర క్రియలు లేక లోక క్రియలు లేక పాపక్రియలు నాలోంచి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను పరిశుద్ధురాలుగా ఉన్నాను. అత్తగారికి పెట్టకూడదు అనుకున్న దాన్ని అత్తగారిని ప్రేమిస్తున్నాను. భర్తను దూషించిన దాన్ని భర్తను ప్రేమిస్తున్నాను. ఆ భక్తిహీనాలుగా తిరిగే నేను ఇప్పుడు భక్తిపరురాలుగా మారాను. ఇదంతా కారణం ఏంటంటే ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆది అందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడి దగ్గర ఉన్నది, వాక్యము కృప. ఆయన నాతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతుంటే నా పాపాలు కడగబడ్డాయి. ఆయన మాట్లాడుతుంటే నీ శాపవిమోచన పొందాను. ఆయన మాట్లాడుతుంటే నా మనోనేత్రాలు తెరబడ్డాయి. ఆయన మాట్లాడుతుంటే నా ఆత్మజ్యోతి వెలిగించబడింది. ఆయన మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే మారుమనసు పొందాను. ఆయన మాట్లాడుతుంటే తెలియకుండానే పరిశుద్ధాత్మ పూరికరాలన్నాయి. ఆయన స్తుతించిన ప్రారంభించాను. ఆయన మాట ఇటువంటిది జీవము గలది. ఆయన మాట పునరుద్ధాన శక్తిని ఇస్తుంది. ఆయన మాట పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఆయన మాట ఈ లోకములో చీకటి నుంచి వెలుగులో నడిపిస్తుంది. అందుకే సువార్త విన్నవాళ్ళు అందరూ మారుతారా? లేదు. అంచేత మనకి చాలామంది చెప్తూ ఉంటారు, పావులోడు పావును తీసుకొస్తాడు, అది బుట్టలో పడుకుంటుంది, ఆ బుట్ట పైన క్యాప్ తీస్తాడు, మనం దగ్గరికి వెళ్ళి ఇళ్ళ చూస్తూ ఉంటాం. అది తిన్నంగా ఉండక నాగస్వరం ఉత్తాడు, ఉంటుంది. అలాగే ఎప్పుడైతే పరలోకానికి వచ్చిన వాళ్ళు సువార్త వింటారో వాళ్ళు వెంటనే మారు మనసు పొందుతారు, పరిశుద్ధులుగా మారిపోతారు, నీతిమంతులుగా మారిపోతారు, పరిశుద్ధ జ్ఞానంతో నిండబడతారు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ మహిమానందమైన జీవితాన్ని జీవిస్తారు. ప్రార్థన చేసుకుందామని. కనికరంగల మహారాజా, నీకు నిండు వందనాలు. ఆశ్చర్యకరుడు, సమాధానకర్తవు, నిత్యుడు. ఆది అందు వాక్యమున్నది, వాక్యము దేవుడికి ఉన్నది, వాక్యమే కృపాసత్సున్నాయి మా మధ్యన సంచారం చేస్తుంది అనే విషయాన్ని ఇవాళ మేము క్రైస్తవులుగా ఉండడానికి, లేక మేము ప్రార్థన చేయడానికి, ఇలాగ మేము ఉపవాస ప్రార్థన చేయడానికి, దీనికి అంతటికీ కారణము నీ మాట. నీ మాట మమ్మల్ని బతికించింది, నీ మాట మమ్మల్ని విమోచించింది, నీ మాట మమ్మల్ని రక్షించింది. అందుకు జీవితకాలమంతా కూడా మేము పరిశుద్ధులుగా ఉండాలని పవిత్ర దినాలు ప్రకటించావు. ఈ పవిత్ర దినాలు మరింతగా మమ్మల్ని పవిత్రపరిచి, మరింతగా మమ్మల్ని పరిశుద్ధపరిచి, మరింతగా మమ్మల్ని నీ కుమార్తెగా అభిషేకించబడి నీ ప్రేమగా దీవోపాసన జరిపిస్తూ యేసు నామమున బతుకులు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.